భగవంతుడు అన్ని రూపాలు ఎందుకు వేసుకున్నాడు మనకు అనిపిస్తుంది. మత్స్యావతారం వేశాడు. మత్స్యావతారంలో వచ్చి కొన్ని కార్యక్రమాలు చేశాడు. నరహరి రూపంతో వచ్చాడు, కూర్మావతారంతో వచ్చాడు, వరాహ అవతారంతో వచ్చాడు, గరుడావతారంతో వచ్చాడు. ఏంటి భగవంతుడు ఒకే రూపంతో అన్నా సరి చేసుకోవచ్చు కదా. ఆ రూపాలతోనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలా. చాలామంది దొంగల్ని పట్టాలంటే పోలీసు వాళ్ళు దొంగలు కావాలా. ఆ దొంగల్లాగా వాళ్ళలో చేరుకొని శ్రీడిగా వాళ్ళని పట్టుకుంటారు. దేశ వ్యవహారాలు అంతేనే. ఆ దేశ భక్తులుగానే ఉంటూ ఆ దేశానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. ఆ ఇతర దేశాలకు కూడా అట్లనే. దాంట్లోనే ఉండాలి మనం. ఆ విద్యార్థులతోనే తిరగాలి నిజమైన టీచరు. తిరిగినప్పుడు వాళ్ళలో ఒకటిగా ఉండి వాళ్ళని మళ్లించాలి. లేకపోతే గురువు గారికి, పరమాత్ముడికి ఆ వేషం వేసుకోవాలనే దరిద్రం వచ్చింది దానికి. ఆ వేషంతోనే వాళ్ళని పట్టాలి. అందుకని అవతారాలు ఎత్తాడు. అంతేగాని ఏదో పనికిలేనిది అనే విధంగా కాదు. సమర్థుడైన పరమాత్ముడు వాళ్ళనే పట్టుకోవాలంటే ఆ యొక్క స్వభావాలతో ఉండినటువంటి జంతుజాలాల్లో, మనుషుల్లో మనిషి వేషం వేసుకున్నాడు. రాముడిగా వచ్చాడు. రావాలన్నా ఏం కర్మ. మన ఫ్రెండ్గా వచ్చాడు, బలరాముడుగా వచ్చాడు. అన్ని మొత్తం కథలంతా కూడా మన మేలు కొరకు, ప్రపంచాన్ని మేలు కొరకే.